ఎంతకాలం అని తెగింపు వచ్చేసింది. ఆ తెగింపుకి పర్యవసానం ఇన్ని కొట్టడం వీళ్ళు. చివరికి అమ్మాయిది అన్నిటికంటే ఆ పోరాట స్ఫూర్తిని అమ్మాయిని మెచ్చుకోవాల్సింది ఆ త్రిపురాంతకంది. తెలుగుదేశం వాళ్ళు అమ్మాయిని బలవంతంగా పట్టుకుపోయారు, వాళ్ళతోనే తీసుకొచ్చారు అమ్మాయిని. ఎవరో సృజనానో ఏదో పేరు చెప్పినట్టున్నారు, సృజనానో సౌజన్యానో. చివరికి వాళ్ళ వెనకాలే కూర్చుని వైసీపీ క్యాండిడేట్కి చేయెత్తింది. బలవంతంగా అమ్మాయిని చేయి గుంజి లాపే ప్రయత్నం చేశారు. లేచి నుంచుంటే చున్నీతో లాక్కి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. చివరికి మళ్ళీ వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చుంది అమ్మాయి, అంటే మొండిగా నిలబడింది. కాబట్టి అట్లాంటి ధైర్యం ఎప్పుడైతే వస్తుందో మిగతా వాళ్ళకి కూడా పోయేదే ఉంది. పొడి చేస్తారా, చంపేస్తారా? అదేదో సామెత ఉంది కదా, ప్రాణాలుకి తెగించేసినటువంటి వాడికి రాజకీయం చాలా సులువు. భయపడేవాడిని మాత్రమే భయపెడతారు ఎవరైనా సరే. భయపడుతున్నామంటే భయపెడతారు. ఏంద్రా చేసేదంటే ఏముంటుంది? ఇప్పుడు నిన్న జరిగింది అదే. ఏం చేస్తారు? మ్యాక్సిమం జైల్లో పడేస్తారు, 4 రోజులు ఉంటాం, వస్తాం అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇక అట్లాగే ఇట్లాగుంటే కనుక ఇక రోజు భయపెడతారు మనల్ని. గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్ల ఎదురు తిరుగుతుంది అంటారు కదా. కేసులు, అరెస్టులు, వెంటాడటాలు, రోజు బెదిరించడాలు అయ్యేటప్పటికి వెక్సేషన్ వచ్చేసింది. ఇక తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటుకు పరాకాష్ట ఇది.